మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టినాం. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు 99 తప్పులు చేశారు. లేటెస్ట్గా ఆయన 100వ తప్పు కూడా పూర్తి చేశారనుకోవచ్చు. ఎందుకంటే మోడీ అమరావతి పునఃప్రారంభం సందర్భంగా అమరావతికి రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్తో కలిసి ఒక భారీ బహిరంగ సభను అయితే నిర్వహించారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో నిన్న ముఖ్యాంశాల్లో కూడా అది ప్రధానమైన వార్త కూడా. మోడీ పర్యటన ఏపీకి వచ్చిన విధానం కానీ ఆయన అమరావతికి సంబంధించి ఆయన కొన్ని ఇచ్చిన హామీలు కానీ కొన్ని శంకుస్థాపనలు కానీ మనం చూసాం. అయితే ఈ సభకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం అందింది. ప్రతిపక్ష హోదా విషయంలో తనను గుర్తించలేదు, ప్రతిపక్ష నేతగా తనను కన్సిడర్ చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నప్పటికీ బట్ అమరావతి అంటే అందరిది అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు డే 1 నుంచి కూడా ఫాలో అవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళుంటే అనేది ఈరోజు వైసీపీలో జరుగుతున్న చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా అమరావతి విషయంలో అంతే ఉంటూ వచ్చారు ఆయన. సో అదే క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి మన్నించుంటే తాను కూడా అమరావతికి వెళ్ళుండే అమరావతిని ఉద్దేశించి మోడీ అనుకో నిర్వహించిన సభకు కనుక వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఒక హుందా పాలిటిక్స్ చేస్తున్నారని ఒక అప్లాజ్ వచ్చిండేది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అమరావతి అంటే తన రాజధాని కాదు, అమరావతి అంటే తనకు సంబంధం లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఇదే చాలామంది ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లేదు. తాను 11 సీట్లకే పరిమితమై ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పటికీ ఈ రోజున బట్ అమరావతి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎన్నో తప్పులు చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ పరిహారంగా ఈరోజు ఒక అవకాశం వచ్చింది ఆయనకి. బట్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇది నిజంగానే ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటరి అనుకునే నేతలు కూడా ఇది ఒక అసంతృప్తిగా ఉంది ఈ విషయం. జగన్మోహన్ రెడ్డి మోడీ సభకు వెళ్ళినట్లయితే అసలు నిజంగానే ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడేది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి రాడనే చాలామంది అనుకుంటూ ఉన్నారు. దాన్ని ఆయన నిజం చేశారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మోడీ సభకు కనుక వెళ్ళినట్లయితే మోడీ అతనితో ఎంత యాక్సెసిబిలిటీ ఉన్నారో అర్థమైపోయిండేది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అతని విషయంలో ఎంత సోబర్గా ఉన్నారనేది కూడా అర్థమైపోయిండేది. సో అక్కడ ఏమైనా లోపం జరిగినా ఏదైనా ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని మాట్లాడడానికి హైలైట్ చేయడానికి కూడా అవకాశం ఉండేది. అంటే అటు ప్రభుత్వాన్ని కూటమి సర్కార్ని కానీ అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని డిఫెన్స్లో పడేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం దొరికిండేది. సో తను వెళ్ళకపోవడం ద్వారా ఆ సభకు వెళ్ళకపోవడం ద్వారా పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి తను టార్గెట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది నిజంగానే అతను సరిదిద్దుకోలేని తప్పని మనం అనుకోవచ్చు. అటు రాజకీయ విశ్లేషణలు చూసినా అలాగే ఉన్నాయి. బట్ వేరే మనం చూసినట్లయితే గతంలో కూడా ఆయన అమరావతి విషయంలో చాలా తప్పులు చేసుకుంటూ వచ్చారు. అసలు అమరావతి పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు అంటే చాలా తప్పులు, అవన్నీ లెక్కేసుకుంటూ పోతే నిజంగానే 100 తప్పులు అవుతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అది కూడా తప్పు అని ఎందుకు అనుకున్నామంటే ఎవరైనా తెలిసి చేస్తే అది తప్పే అంటారు, తెలియజేస్తే పొరపాటు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలు అయితే ఉన్నాయో అమరావతి కేంద్రంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు అంటేనే అత్యంత కీలకంగా అమరావతి విషయంలోనే ఆయనకు పడిన దెబ్బనే మనం అనుకోవచ్చు. గతంలో మనం చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్కు అటు ఎన్డీఏతోని పొత్తులు కుదుర్చుకున్నారైనా ఎన్డీఏలో అఫీషియల్గా చేరడం జరిగింది. దెన్ పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళతో మద్దతు పలికారు. ఆ రోజు 3 పార్టీలు కలిసి 2024 తరహాలోనే ఒకే వేదికను పంచుకున్నాయి. ముగ్గురు కలిసి ప్రచారం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారానికి దూరం అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చింది. అంతే అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అలా అధికారంలోకి వచ్చారో లేదో ఇలా ఆయన అమరావతి నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏపీకి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి, హైదరాబాద్లో కేవలం 12 ఏళ్ల పాటు మాత్రమే మనకు అవకాశం ఉంది విభజన తర్వాత, ఎప్పటికైనా ఏపీకి ఒక రాజధాని నిర్మించాలనే ఆలోచనలో ఆయన చాలా సీరియస్గా దాని మీద ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశారు. అంతకు ముందుగానే విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ లాంటి ఇష్యూస్ కూడా తెర మీదకి వచ్చాయి. వాటిని కూడా కొన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అందరికీ అందుబాటులో అమరావతి అయితే బాగుంటుంది అని చెప్పేసి అమరావతి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అమరావతి కేంద్రంగా అదే పేరును పురాతన కాలంలో ఎంతో ఫేమస్ అయ్యి నాగార్జున నుండి గౌతమ్ బుద్ధుడి దాకా ఆ స్థాయిలో ఫేమస్ అయిన అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత ఆయన సిఆర్డీఏ యాక్ట్ చేశారు. అమరావతి రాజధాని శంకుస్థాపన పేరుతో ఒక భారీ సభ నిర్వహించారు. ఆ సభకి కూడా ఆ రోజున జగన్మోహన్ సభ కన్నా ముందు ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం ఇక్కడ. అమరావతి రాజధాని నిర్ణయిస్తున్నామని అసెంబ్లీ వేదికగా సిఆర్డీఏ రూపంలోనే ల్యాండ్ పూలింగ్ రూపంలోనే ఆయన చట్టాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వన్ సైడెడ్గా ఆ రోజు అమరావతి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మద్దతు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు, ల్యాండ్ ఇంకా ఎక్కువ కావాలి, 33,000 ఎకరాలే కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని విస్తరించాలంటే ఇంకా ఎక్కువ ల్యాండ్ అవసరం, అలా ల్యాండ్ ఫెసిలిటీ ఉన్న చోట రాజధాని ఉంటే బాగుండేది అంటూనే బట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఏకపక్షంగా ఒప్పుకుంటున్నామని కూడా ఆ రోజు ఆయన వన్ సైడెడ్గా మద్దతు తెలిపారు.
ఆ మద్దతు తెలిపిన కొన్ని రోజులకే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన రూపంలోని ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అమరావతి వేదికగా. మోడీని కూడా ఆ రోజు పిలవడం జరిగింది. అన్ని పార్టీలకు ఆహ్వానం వెళ్ళింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి మరీ టీడీపీ నేతలు ఆయన అమరావతి సభకు ఆహ్వానించడం జరిగింది. కానీ వాళ్ళకి కనీసం లోటస్ పాండ్ గేట్ దగ్గరే వాళ్ళని ఎన్నికి పంపించారు. ఇంట్లో కూడా ఎంట్రీ కూడా లేని పరిస్థితి అయితే ఉంది ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు. ఆ రోజు ఆ సభకు మోడీ వచ్చారు, కేసీఆర్ వచ్చారు. ఇలా పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఆ సభకు రావడం జరిగింది. సరే, మోడీ అంటే ఆ రోజు ప్రధానమంత్రి హోదాలోనే కాదు, ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి వచ్చారనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కార్యక్రమానికి డే 1 డుమ్మా కొట్టారు. ఇక ఎప్పుడైతే అమరావతి విషయం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అలా అమరావతిని ప్రకటించారో లేదో, దాదాపు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులంతా కూడా 33,000 ఎకరాల భూమిని ఒక్క లాఠీ విరగకుండా ప్రపంచంలో ఎక్కడా లేకుండా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నిజంగానే స్వచ్ఛందంగా తమ పంటలు పండే భూముల్ని రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. నిజంగా అది త్యాగం అంటారా? అంతకన్నా పెద్ద పదం అయితే లేదు డిక్షనరీలో. నిజంగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఆ రోజున ఆ రాజధాని కోసం ఆ భూముల్ని త్యాగం చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అమరావతి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ కానీ మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారో, రైతులతో పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎలా అయితే ఆయన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో, సిఆర్డీఏకి సంబంధించిన ఎలా అయితే అటు చైనాతోనూ అలాగే ఇటు కొన్ని దేశాలతోనే ఒప్పందాలు సింగపూర్ లాంటి వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి కూడా తన పార్టీ వైపు నుంచి కేసులు వేపిస్తూ ఉన్నారు. 33,000 ఎకరాలు తీసుకున్నారు అంటే వాళ్ళల్లో కొంత ఒకరో ఇద్దరైనా కనీసం అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేస్తే ఈజీగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎస్పెషల్లీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న, అంటే మంగళగిరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని అడ్డు పెట్టుకుని దాదాపు అమరావతికి సంబంధించి కొంతమంది రైతులను తీసుకొచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడిపించి ప్రభుత్వం మీద ల్యాండ్ పూలింగ్ అంటూ కూడా కేసులు వేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు. రైతుల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడిన తీరు. ఈవెన్ ఇప్పుడు టీడీపీలో ఉన్న శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా గతంలో మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి రైతులకు వ్యతిరేకంగా. అలా ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆయన అమరావతిని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన అమరావతి విషయంలో అనేక కేసులు వేయించడమే కాదు, అమరావతిలో చంద్రబాబు నాయుడు రైతులను భయపెట్టి ఏదైతే భూములు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఇక 2019 ముందు ఎన్నికల ప్రచారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక కొత్త పదాన్ని కనుగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఏదైతే చంద్రబాబు నాయుడు ముందుగానే అమరావతి అనౌన్స్ చేస్తే, ఆయన ఏదైతే వితిన్ ద పార్టీలో అది లీక్ ఇస్తే దానికి సంబంధించి ఆ పార్టీ నేతలంతా కూడా అమరావతిలో భూములు కొన్నారంటూ అసెంబ్లీ వేదికగా రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అటు ఆయన సొంత మీడియాలో కూడా అదే రాతలు రాయించేవాళ్ళు. పయ్యావుల దగ్గర నుంచి ఎంతోమంది నేతలు సవాల్ వీశారు ఈ అంశం మీద. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా నిరూపించిన సందర్భం అయితే లేదు. అలా అమరావతి అనే పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డి ఒంటికాలతో లేచేవాళ్ళు. కానీ ఇటు చూస్తే ఆయన మద్దతు ఇచ్చున్నారు అమరావతికి. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఎంత అమరావతి అని పేరు చెప్పినా, ఈవెన్ తాడేపల్లిలో వాళ్ళ ఎమ్మెల్యే గెలవలేదు, మంగళగిరిలో లోకేష్ కూడా ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డికి అంత 1 సైడ్ మ్యాండేట్ వచ్చింది. ఇక వచ్చిన తర్వాత రెండో రోజే ఆయన ముందుగా ప్రజావేదిక కోలుగొట్టారు. ఆ మరుసటి రోజే అసెంబ్లీలో ఆయన అమరావతి వద్దు 3 రాజధానుల ముద్దు అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఏదైతే అమరావతిని శాసన రాజధానిగా, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అదేవిధంగా కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతోనే జగన్మోహన్ రెడ్డి అని టీం చేసిన అరాచకాలు అయితే లెక్కలేదనమాట. మనం కౌంట్ కూడా చేయలేం వాటిని. వైజాగ్ కేంద్రంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా. ఆయన ఒక అనఫిషియల్ సీఎంగా ఉత్తరాంధ్రకి వ్యవహరించేవాళ్ళు. ఇక రాయలసీమ పేరుతో పెద్దిరెడ్డికి అన్ని అధికారాలు, సర్వ అధికారాలు ఇచ్చేస్తే పెద్దిరెడ్డి కూడా 4 జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో 4 జిల్లాలు అంతే అరాచకాలు సృష్టించేవాళ్ళు. వేరే ఇక అమరావతి విషయానికి వచ్చినట్లయితే, అమరావతి మాకు కావాలని రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే ఆ రైతుల్ని వాళ్ళ పూర్తి స్థాయిలో గొంతు నక్కడానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆఖరకు మహిళా రైతులు మెజారిటీ సంఖ్యలో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడానికి వెళ్తున్నా, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేసినా ఎన్నోసార్లు వాళ్ళ మీద లాఠీలు దులిపించిన పరిస్థితి ఉంది. అంతేకాదు కొంతమంది లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ అని కూడా చూడకుండా వాళ్ళ కడుపులో పోలీసులు తన్నిన రోజులు ఉన్నాయి. అదొక దాదాపు ఒక 4 ఏళ్ల పాటు ప్రతిరోజు కూడా అమరావతి ప్రాంతంలో ఆ అసెంబ్లీ సెక్రటేరియట్ చుట్టుపక్కల కానీ, ఆ తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కానీ కన్నీళ్లు పెట్టని అమరావతి రైతులు, మహిళా రైతులు లేరంటే కూడా అది ఆశ్చర్యం కాదు. ఎంతోమంది టెన్షన్ తట్టుకోలేక గుండాగి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అమరావతికి మద్దతు పలుకుతుంటే ఒక రేణుకా చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా వైసీపీ టార్గెట్ చేసిన పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. అమరావతికి ఎవరైనా మద్దతు తెలిపితే ఆ స్థాయిలో అరాచకం చేసిన సందర్భాలు ఉన్నాయి. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతోని వాళ్ళు పాదయాత్ర చేయాలని సంకల్పించినా ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి, ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి. మహిళలు భూములు ఇచ్చిన మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళలో మహిళా రైతులు
రైతులు కూడా ఉంటే వాళ్ళ క్యాడర్ అసాసినేషన్ చేసే విధంగా వాళ్ళ మెడలో ఉన్న తాళిబొట్ల గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. అలా ఒక అసహ్యకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళు తన ఎదురుగున్న ఒక రాజు అనేవాడు రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటేనే రాజు అనేవాడు బాగుంటాడు అన్ని విషయాల్లో. కానీ ఎప్పుడు కూడా పక్కన ప్రజలు ఏడుస్తూ ఉంటే అది ఆ రాజుకు కానీ ఆ రాజ్యానికి కానీ శోభనేవదు. ఎంతోమంది మన పెద్దలు చెప్తూ ఉంటారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఆ చైర్లో ఉన్నన్ని రోజులు కూడా ఆయన పక్కనే ఆయన సెక్రటరీలో కూర్చుంటేనో తాడేపల్లిలో కూర్చుంటేనో ఆ పక్కనే ఉన్న అమరావతి రైతులు ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉన్నారు 4 ఏళ్ల పాటు. వాళ్ళు ఎన్నోసార్లు ఆయనకు శాపనార్థాలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఆయన తాడేపల్లి నుంచి సెక్రటరీకి వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో భయపడిపోయి ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమం అయితే లేచింది అమరావతి అనేది. సో ఆ బ్రాండ్ మాత్రం ఏదో రూపంలో ఏ ముహూర్తాన్ని ఆ బ్రాండ్కి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారో కానీ అప్పటి నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతి అనేది ఏదో రూపంలో వార్తలో నిలుస్తూనే ఉంది. సో అలా అమరావతిని పూర్తి స్థాయిలో ఒక బొందబెట్టే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ అమరావతి రైతులు స్ఫూర్తిగా తీసుకునే రాష్ట్రం మొత్తం కూడా మన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంది. మనం చూసినట్లయితే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే మొన్నటి ఎన్నికల్లో పరిమితం అయ్యారు. ఇక అమరావతిలో ఇప్పటిదాకా మనం చెప్పుకునే కేవలం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఒక రైతుల మీద పెట్టిన కేసులు కావచ్చు, మహిళా రైతులను జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చిన రోజులు కావచ్చు, ఇలా ఒకటి కాదు ఏకంగా గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ఎంపీగా ఉంటే వాళ్ళ మీద భౌతిక దాడి చేసిన విషయం కావచ్చు, 1 కాదు 2 కాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీవీ డిబేట్లో కూర్చొని రైతులను ఉద్దేశించి చేసిన చిల్లర కామెంట్స్ కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ చెప్పుకుంటానంటే అది 100 కాదు 1000 తప్పులు కూడా అవుతాయి. ఇవంతా కూడా ముగిసింది. దీని ప్రతిఫలమే దీనికి ఈ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచకాల రిఫ్లెక్షనే మొన్నటి మ్యాండేట్ కూడా. అంటే జనమే సొంతగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి కూడా పనికిరాడని తేల్చి చెప్పారు. దెన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. 11 సీట్లకే పరిమితమైన తర్వాత మరోసారి చంద్రబాబు నాయుడు ఈ రోజున సిఆర్డీఏని మళ్ళీ అమరావతిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనంలో కూడా అక్కడ జనంలో భూములు ఇచ్చిన రైతులు కూడా కాన్ఫిడెంట్ కలిగేలాగా తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పునఃప్రారంభం పేరుతోని స్వయంగా ఏ నోటితో అయితే ఆ రోజు మోడీ వచ్చి మట్టి నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకొని పక్కకి వెళ్ళిపోయారో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత, బట్ ఇదే మోడీ ఈ రోజున స్వయంగా అమరావతి వచ్చి పలు కార్యక్రమాలకు ఆయన స్వయంగా శంకుస్థాపన చేశారు. అమరావతిని అది ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందంటూ ఆయన నోటితో ఆయనే పోగొట్టడం జరిగింది. ఏ నోటితో అయితే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు కురిపించారో, ఏ నోటితో అయితే లోకేష్ని ఉద్దేశించి టార్గెట్ చేశారో అదే నోటితో లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. సో ఇదే విధిలిఖితం అంటాం. దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అమరావతి ఏదైతే మోడీ సభకు ఆయనకు ఆహ్వానం కూడా అందింది పునఃప్రారంభానికి. అమరావతి విధ్వంసంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర 100% ఉన్నప్పటికీ బట్ కూటమి సర్కారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సూపర్గానే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు, ప్రతిపక్ష నేత హోదా కూడా ఉంది, అది అంగీకరించకపోయినా. సో దెన్ ఆహ్వానిస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి వస్తానా రానా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయారు. తాడేపల్లికి వెళ్తే టీడీపీ నేతలు అక్కడ ఆయన పిఏకో పిఎస్సికో లెటర్ ఇచ్చి రావడం, ఆహ్వాన పత్రిక ఇచ్చి రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కనీసం వెల్కమ్ చేస్తూ కూడా వస్తానా రానా అన్న పరిస్థితి కూడా ఆయన వైపు నుంచి అయితే రిప్లై లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనుక అమరావతి సభకు వచ్చుంటే మోడీ ఆయనతో ఎలా ఉండేవాడు అనేది కూడా తేటతెల్లమై ఉండేది. అంతేకాదు అటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వేదిక మీదకి ఎక్కించేవాళ్ళ లేదా కూడా తెలిసిపోయి ఉండేది. ఎందుకంటే వేదికను ఎక్కించకుండా ఉంటే వాళ్ళని విమర్శించేందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయుధంగా మిగిలి ఉండేది. ఒకవేళ అక్కడ ఏదైనా తన ప్రోటోకాల్ విషయంలో తన గౌరవానికి భంగం కలిగినా అదే నేను వెళ్ళిన వాళ్ళు నన్ను గౌరవించలేదని వాళ్ళని తిట్టేందుకు అవకాశం, విమర్శలు చేసేందుకు అవకాశం దొరుకుండేది. అంతేకాదు అమరావతి విషయంలో గతంలో తాను తప్పులు చేశాను, ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానంటూ జనాన్ని కన్విన్స్ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి దొరుకుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటివేవి చేయకపోగా అసలు అమరావతి అంటే నా రాజధాని కాదు, అమరావతి అంటే పేరే నాకు ఇష్టం లేదన్నట్టుగా ఆయన ప్రవర్తించారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన 100వ తప్పు అనుకోవాలి. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తాను, నేను యువకుడిని, నాకు ఎంతో భవిష్యత్తు ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎంతో భవిష్యత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో నిజంగా మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలనుకుంటే ఇలాంటి ఆలోచన అయితే ఆయన చేసి ఉండేవాళ్ళు కాదు. బట్ అమరావతి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు పదే ఆయన చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అది ఒక పెద్ద డ్రాబ్యాక్గా మారింది. దాదాపు 170 సార్లకు పైగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి మూవ్ అవుతున్నాను, వైజాగ్ని రాజధాని చేస్తున్నాను అంటూ ప్రకటించారు. ఆయన స్వయంగా ఆయన నోటితోనే రేపు ఎల్లుండి అంటూ అలా 5 ఏళ్ళు గడిపేశారు. కానీ ఈరోజు అదే వైజాగ్ నుంచి, అదే ఉత్తరాంధ్ర నుంచి, అదే రాయలసీమ నుంచి ఈరోజు చాలామంది ప్రజలంతా కూడా అమరావతికి మోడీ మళ్ళా శంకుస్థాపన చేస్తుంటే అనేక మంది తరలి రావడం జరిగింది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే అంటే జనం కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేదని మనం అనుకోవచ్చు. మొన్నటి మ్యాండేట్ ద్వారా కావచ్చు, నిన్నటి సభ ద్వారా కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి చర్య ద్వారా అంటే
పూర్తిగా తన యాటిట్యూడ్నే కాదు, అమరావతి విషయంలో తన మనసులో ఉన్న ద్వేషాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని మనం అనుకోవచ్చు. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తాను మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.